నమస్తే ఇతిహాసం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ చారిత్రకవేత్త శాసన పరిశోధకులు శ్రీ రామోజు హరగోపాల్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఏ ఆలయ విశిష్టత గురించి చెప్పబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, 6 టీవీ ప్రేక్షకులకి ఈరోజు మీరు ఏ ఆలయం గురించి చెప్పబోతున్నారు? ఈరోజు కీసర దేవాలయం గురించి, కీసరగుట్ట దేవాలయం గురించి చెప్పుకుందాం. సార్, కీసర అంటే అసలు ఆ పేరు ఎలా వచ్చింది సార్? అంటే దీనికి పౌరాణిక స్థల మహాత్మ్యాలు చెప్పుకోవడం వేరు. కీసర అనేది సాధారణ గ్రామనామమే, కానీ కొంతమంది దాన్ని కేసరి అని పలకడం. కేసరి హనుమంతుని పేరు మీదుగా అదే అక్కడ గుట్ట వెలిసిందని చెప్పుకోవడానికి. ఈ కీసరగుట్ట దేవాలయాన్ని గురించి కూడా ఒక క్షేత్ర మహత్యాన్ని, స్థల మహత్యాన్ని, ఒక స్థల పురాణాన్ని చెప్పుకుంటారు. శ్రీరాముడు రావణాసురుని చంపిన తర్వాత ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి పొందడానికి కోసమని ఈ కీసరగుట్ట ప్రదేశానికి వచ్చినాడట. ఇక్కడికి వచ్చి ఆయన శివునికి తగిన స్థలం అని భావించి ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయడానికి హనుమంతుడిని కాశీకి వెళ్ళి ఒక ప్రశస్తమైన లింగాన్ని తీసుకురమ్మన్నాడట. అప్పుడు హనుమంతుడు వెళ్ళి తిరిగి రావడంలో ఆలస్యమైంది, ముహూర్త కాలం మించిపోతుందని చెప్పి శ్రీరాముడు అనుకుంటున్నప్పుడు ఆయన మనసులో భావనకే శివుడు ప్రత్యక్షమై స్వయంభూగా వెలిసినాడట. కానీ కాశీ నుండి తిరిగి వచ్చిన హనుమంతుడు తన రాకముందే శివలింగ ప్రతిష్ఠ జరిగిపోయిందని కోపంతో తన చేతిలో ఉన్నటువంటి 108 లింగాలను విసిరేసినాడట. 108 లింగాలు అంటే ఈ గుట్ట మీద 108 లింగాల ప్రతిష్ఠ ఉందని చెప్పటం. ఇప్పుడు అంటే అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించింది కాకుండా 108 మరి అంటే అన్ని అంటే ఇప్పుడు మనకు చెప్పే కథలో ఉన్నది, అసలు బయట జరిగినది ఏంటి అనేది కావాలి మనం. ఇప్పుడు శ్రీరాముడు ప్రతిష్ఠించినాడు కాబట్టి ప్రధాన దేవాలయంలోని ఆ శివలింగాన్ని రామలింగేశ్వరుడు అంటారు. ఎక్కడైనా విష్ణుకుండిల కాలంలో కట్టినటువంటి శివాలయాల్లో రామలింగేశ్వరుడు అని పేరు రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. కీసరగుట్ట మీద కూడా రామలింగేశ్వరుడే, రామేశ్వరంలో కూడా రామలింగేశ్వరుడే. అంటే ఎవరు ప్రతిష్ఠిస్తే వాళ్ళ పేరు మీదుగా రామేశ్వరం అంటాం దాన్ని కదా. ఈశ్వరుడు వేరు, రాముడు వేరు, కానీ రామేశ్వరం ఎందుకంటే రాముడు ప్రతిష్ఠించిన లింగం ఉంది కనుక రామేశ్వరం. అట్లా గ్రామపులో ఉన్నటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేయించింది, దేవాలయం నిర్మాణం చేసింది కాకతీయ ప్రధాని సేనాని అయినటువంటి రుద్రసేనాని. ఆయన చేయించినాడు కాబట్టి దాన్ని రుద్రేశ్వరాలయం. ఇట్లా ఎవరు ప్రతిష్ఠిస్తే వాళ్ళ పేరు మీద ఆలయాలు అనేది ఒక ఆనవాయితీ సంప్రదాయం. ఇక్కడ రాముడు ప్రతిష్ఠించడాన్ని ఒక ఐతిహ్యం ఉంది కాబట్టి దీన్ని రామలింగేశ్వరాలయం అంటారు. ఈ విసిరేసిన 108 లింగాలు అనేవి మనకు ఆ గుట్ట మీద కనబడతాయి. దాదాపు 90 దాకా దొరికినాయి అని కొందరు, ఇప్పుడైతే అన్ని లేదు. ఆ లింగ ప్రతిష్టకు ఒక చారిత్రకత ఉంది. ఏంటంటే ఆ లింగాల చుట్టూ అమర్చినటువంటి పానవట్టం కాదు, రాతి పానవట్టం కాదు, ఇటుకలతో కట్టిన పీఠం ఉంటుంది. ఈ ఇటుకలతో కట్టిన పీఠం అనేటువంటి సంప్రదాయాన్ని మనం చరిత్రలో పరిశీలిస్తే మధురలో ఉన్నటువంటి లింగాలకు ఇటువంటి ఇటుకల పీఠాలు ఉంటాయి. అవి 1-2 శతాబ్దాల కాలంలో కుశానులు అనేటువంటి రాజులు చేసినటువంటివి. అది ఇక్కడ ఉంది. ఇది విష్ణుకుండిల కాలంలో నిర్మించబడిన దేవాలయం. విష్ణుకుండిల కాలం నాటి ఇటుకలు ఉన్నాయి. మరి అప్పుడు రాముడు అదే ఆయన విసిరేస్తే వచ్చినవనేది మరి అది ఎలా? అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా, ప్రతి క్షేత్రానికి కూడా ఒక క్షేత్ర మహాత్మ్యాన్ని, స్థల పురాణాన్ని చెప్పుకుంటారు ప్రజలు చెప్పుకుంటారు, ఎవరు పెద్దలు చెప్పి ఉంటారు. అది అట్లనే అదొక కథలాగా ఉంటుంది. అంటే మామూలుగా మనం భౌతికంగా చూసినప్పుడు కనబడేటువంటి వస్తు విశేషాలతోని మనం చరిత్ర నిర్మాణం చేస్తే సత్యం బయటకు వస్తుంది. ఈ ఇటుకలను కొలతలను చూసినప్పుడు దాదాపుగా 50, 46, 42 సెంటీమీటర్ల పొడవు, 25, 23
సెంటీమీటర్ల వెడల్పు, 7 లేదా 8 సెంటీమీటర్ల మందంతో ఉండే ఇటుకలు ఉంటాయి. ఇవన్నీ విష్ణుకుండిల కాలంలో తయారైనవే. వేరే చోట్ల మనం ఎక్కడైనా విష్ణుకుండిల శైలిలో నిర్మాణాలు చూసినప్పుడు విష్ణుకుండిలు మన తెలంగాణను పరిపాలించినటువంటి మొదటి వరుస రాజులలో శాతవాహనుల కంటే పూర్వులు ఉన్నారు, ఒక 6 రాజులు. ఆ తర్వాత శాతవాహనులు, తర్వాత ఇక్ష్వాకులు, ఇక్ష్వాకుల తర్వాత విష్ణుకుండినులు అని చెప్పుకుంటాం. అంటే మళ్ళీ 3, 4వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ పరిపాలకులు ఈ విష్ణుకుండినులు. ఇది వాళ్ళ 2వ రాజధాని. వీళ్ళ మొదటి రాజధాని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒలిగొండ దగ్గరలో ఉన్నటువంటి తుమ్మలగూడెం అంటారు. కానీ ఇప్పుడు దాని పేరు ఇంద్రపాల నగరం. శాసనాలలో ఇంద్రపురి అని ఉంది కాబట్టి బిఎన్ శాస్త్రి గారు అని శాసన పరిశోధకులు వారు ఈ చారిత్రక నామాని కోసమనే ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని ఆ ఊరి పేరు ఇంద్రపాల నగరంగా మార్చినారు. అది విష్ణుకుండినుల యొక్క మొదటి రాజధాని. అక్కడ రాగి శాసనాలు దొరికినాయి, అక్కడ వాళ్ళ కోట ఉంది, అక్కడ వాళ్ళు చేసినటువంటి విష్ణుకుండినులో ప్రముఖుడైనటువంటి గోవిందవర్మ ఆయన భార్య మహాదేవి కట్టించినటువంటి బౌద్ధ స్తూపం కూడా ఉంది అక్కడ. అది బౌద్ధానికి ప్రాతినిధ్యం వహించేటువంటిది. విష్ణుకుండినులో వీళ్ళు బౌద్ధులే మొదట. తర్వాత అతని కొడుకు 2వ మాధవవర్మ, ఈయన వైదిక మతావలంబుడై తర్వాత ఆయన చేసుకున్న భార్య కూడా వాకాటక రాజవంశం నుంచి చేసుకున్న మహాదేవి. వాళ్ళు వైదిక బ్రాహ్మణ్యాలను నమ్మేటువంటి వాళ్ళు. ఈయన శైవ మతాన్ని తీసుకున్నాడు. ఈ 2వ రాజధానికి విష్ణుకుండినుల 2వ రాజధాని కీసరగుట్టలో కోట నిర్మాణం, దాదాపుగా 20 భవనాల నిర్మాణాలు, ఇవన్నీ పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడ్డాయి. 1975 నుంచి మొదలుకొని ఒక 5 సార్లు 5 సీజన్లలో చేసిన తవ్వకాలలో అనేక చారిత్రక వస్తు విశేషాలు బయటకు వచ్చినాయి. అందులో మనం అక్కడ కేసరగుట్ట వెళ్ళినప్పుడు ట్రావెలర్స్ బంగ్లా అని ఉంటుంది, దాని పక్కనే దాన్ని మ్యూజియంగా చేసినారు. దాని పక్కనే ఉన్నటువంటి తవ్వకాలు జరిపినప్పుడు ఇప్పటికు ఓపెన్ చేసి ఉన్నటువంటి ఇటుకల నిర్మాణాలు ఉంటాయి, గోడల నిర్మాణాలు 2 అడుగుల వెడల్పుతో కట్టినటువంటి, ఒకసారి 10-15, ఇంకొకసారి ఒక 5-6, ఇట్లా 3-4 శతాబ్దాల నుంచి 5-6 శతాబ్దాల కాలం దాకా చేసిన నిర్మాణాలు ఒక క్రమంలో కనపడతాయి మనకు. యాగ వేదికలు, కోనేరు, వాళ్ళకు స్నానవాటికలు, అంతఃపురాలు, భవనాలు, ఇవన్నీ కనపడతాయి మనకు. కోట యొక్క ఆవరణ, కోట నిర్మాణం, ఇవన్నీ కనపడతాయి. అంటే ఒక పెద్ద రాజధానికి ఉండే అన్ని నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి. మొదట అక్కడ ఉండేది. తర్వాత ఈ ఒకే రాజధానిగా ఉండడం అనేది మొదటి నుంచి లేదు మనకు. శాతవాహనులు చూసుకున్నా, ఇక్ష్వాకులు చూసినా, విష్ణుకుండినులైనా, తర్వాత కళ్యాణ చాళుక్యులైనా, అక్కడ దాకా కూడా వాళ్ళకి రాజధానులు ప్రత్యేకంగా ఒకటే అనకుండా అనేక రాజధానులు. కళ్యాణ చాళుక్యులకి అయితే 5-6 రాజధానులు కనబడతాయి. కాకతీయుల్లో కూడా 2 రాజధానులు. హనుమకొండ మొదటి రాజధాని, 2వది వరంగల్. ఆ వరంగల్తో స్థిరపడిపోయింది. ఆ తర్వాత కాలంలో వచ్చిన రాజులందరూ కూడా ఒకే రాజధాని పరిపాలన చేశారు. ఇది ఒక రాజధానుల పద్ధతి. 2 రాజధానులు ఉన్నాయి. ఇక్కడ ఆ తవ్వకాల్లో బయటపడిన నిర్మాణాలలో విద్యాలయాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా బయటపడ్డాయి. వాటిని ఘటికా స్థలాలు అంటారు. మీకు ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో ఘటకేశ్వర్ అనేటువంటి పేరు, ఘట్కేశ్వర్ అంటాం దాన్ని. ఆ ఘట్కేశ్వర్ కూడా ఒకప్పటి ఘటిక స్థలం, అంటే అది విద్యా కేంద్రంగా ఉండేది. ఈ విష్ణుకుండిల కాలంలో ఇట్లాంటి విద్యాలయాలు ప్రోత్సహించి అక్కడ చదువుకునే వాళ్ళకు ఉచిత విద్య, వేద విద్యలు, అన్ని రకాల విద్యలు నేర్పించేవారని చెప్పి, అట్లానే బౌద్ధ విహారాల్లో వాటిలో కూడా విద్యలు బోధించేవాళ్ళు. ఈ కీసరకులో దొరికినటువంటి ఆధారాలు, ఈ హైదరాబాదులో విష్ణుకుండినులకు సంబంధించిన మరొక ఆధారం మనకు దొరికింది. మీకు ఇక్కడ దిల్సు నగర్లో చైతన్యపురి అని ఉంది. చైతన్యపురిలో కొసగండ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అని ఉంటుంది. ఆ కొసగండ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎక్కడైతే గుహ ఉంది, అది గుహాలయమే.
గుహ ఉంది. గుహ పైన 2 బండరాళ్ళు ఉంటాయి. ఆ బండరాళ్ళ మీద 2 శాసనాలు ఉన్నాయి. అవి ప్రాకృత భాషలో బ్రాహ్మీ లిపిలో చెక్కినటువంటి శాసనాలు. 3వ శతాబ్దం 3-4 శతాబ్దాల కాలం అది. ఆ శాసనంలో ఉన్నటువంటిది ఏంటంటే అక్కడ ఒక బౌద్ధ ఆరామము ఉండేది అని, బౌద్ధుల కోసం ఉన్నటువంటి ఆరామానికి ఈ గోవిందవర్మ గారు చేసినటువంటి దానం సంబంధించినటువంటి శాసనం అది. అంటే మనకు ఇక్కడ భాగ్యనగరం చరిత్ర చూసుకున్న విష్ణుకుండిల వల్ల ఎప్పుడో 2000 సంవత్సరాల కింద నుంచి కూడా ఇక్కడ నగర నిర్మాణము బౌద్ధులు ఉంటున్నారని, ఈ నగరం యొక్క చరిత్ర కూడా మనకు ఎక్కువ కాలం ఎప్పుడు ప్రాచీనం నుంచి ఉందని తెలుస్తుంది. విష్ణుకుండిల ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. దగ్గరలోనే ఇక్కడ ఈ కీసర్లో ఈ నిర్మాణాలు కూడా దేవాలయ నిర్మాణాలు కనబడుతున్నాయి. ఇందాక మీకు చెప్పినాను కదా 108 లింగాలని. ఆ 108 లింగాలకి దేనికి కూడా రాయితో పానవట్టం లేదు, ఇటుకల పీఠమే ఉంది. వాటిపైన ఆచ్ఛాదన ఉండదు. కొన్ని ఎక్కడో ఒక దగ్గర చిన్న కప్పులాగా మంటపంలాగా కట్టినారు కానీ నిజానికి ఉండదు. ఈ పద్ధతి అది అంటే ఈ లింగాలను ఏమంటారంటే అర్ఘ్య లింగాలు అంటారు. అర్ఘ్యం చేసి అభిషేకం ఉంటుంది, అర్ఘ్యం ఉంటుంది. అభిషేకంలో నీరు పాలు ఇటువంటి ద్రవ పదార్థాలతో లింగాలను పూజిస్తారు, అది అభిషేకం అంటాం. అట్లా కాకుండా తేనె పళ్ళు రసం ఇట్లాంటివన్నీ పెట్టి చేసేటువంటిది అర్ఘ్యం అంటాం. ఈ అర్ఘ్యలింగాలు అంటారు. మీకు ఒకటేంటంటే ఇప్పుడు కొన్నాళ్ళ కింద ఈ అయ్యప్ప క్షేత్రంలో కూడా అయ్యప్పకు అక్కడ ఉండేటువంటి గిరిజనులు పుట్ట తేనె పళ్ళతో అర్ఘ్యం చేసేవాళ్ళట, అర్ఘ్యార్చన చేసేవాళ్ళు. అట్లా అర్ఘ్యార్చన పద్ధతి వేరు, అభిషేకార్చన పద్ధతి వేరు. అట్లాంటి లింగాలే ఈ కీసరగుట్లో అన్ని కనబడుతుంది. ఇప్పుడున్న దేవాలయం రామలింగేశ్వరాలయము పడమటి ముఖంతో ఉంటుంది, పశ్చిమ ముఖంగా ఉంటుంది. అందులో పెద్ద లింగం, ఎత్తైన లింగం ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి బయట చూసిన లింగాలన్నీ కూడా ఈ విష్ణుకుండ కాను లింగాలన్నీ చాలా పెద్దవి, ఎత్తైనవి ఉంటాయి. అది ఆ కాలం నాటి ఆ శైలి ఇది. అట్లానే ఆ దేవాలయంలో శివలింగానికి ఎదురుగా మంటపంలో ఎత్తైనటువంటి నంది ఉంటుంది. ఆ నందిని చూసినప్పుడు మనకు రామప్ప నంది శైలి అలంకరణ వేరు, ఈ విష్ణుకుండల కాలం నంది వేరు. ఈ నందికి అంత అలంకరణ ఉండదు, కానీ ఇది కూడా మంచి శిల్పం. అంటే ఆ శిల్పశైలిని బట్టి చెప్పొచ్చు. ఎక్కువగా అలంకరణ అనేటువంటిది కళ్యాణ చాళుక్యుల కాలంలో శిల్పాలకు కానీ నందులకు కానీ అలంకరణ పెట్టినారు. అదే కొనసాగుతూ కాకతీయుల కాలంలో కూడా ఉంది. ఇక్కడ అంత అలంకరణ ఉండదు. ఇక్కడ మళ్ళీ విడిగా కన్నులు లభించిన శిల్పాలు చూసినప్పుడు అనేక శిల్పాలు ఆ మ్యూజియంలో పెట్టినారు. చాలా శిల్పాలు ఉన్నాయి. దుర్గా దేవత కానీ, భైరవుడు, తర్వాత గణపతులు అక్కడే మ్యూజియంలో పెట్టినారు. అక్కడక్కడ కూడా చిన్న చిన్న గుడ్లు కనబడతాయి మనకు. ఆ దేవాలయం అంతా పైన గుట్ట మీద ఇప్పుడు ప్రధానమైన దేవాలయం రామలింగేశ్వరాలయము, దానికి పక్కనే మళ్ళీ రామాలయం ఉంది. అట్లాగనే శివ పంచాయతనం ఉంది, నరసింహస్వామి దేవాలయం ఉంది, ఇది అక్కన మాదనలు కట్టించినారని గుళ్ళు ఉన్నాయి. అక్కడ పక్కన కొన్ని శివాలయాలలాగా చిన్న చిన్నవి కనపడతాయి. అయితే మీకు ఇంతకుముందు మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటప్పుడు ఏమంటామంటే దేవాలయ ద్వారానికి పైన ఉత్తరాశి లేదా ద్వార పతంగం అంటాం, దాని మీద విగ్రహాలు ఉంటాయి, లలాట బింబం అంటాం. ఆ లలాట బింబాలు కొన్ని చోట్ల గజలక్ష్మి ఉంటుంది, కొన్ని చోట్ల వినాయకుడు ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గుళ్ళ మీద లింగాన్ని అభిషేకిస్తున్న ఏనుగులు ఉన్నాయి. గజలక్ష్మికి అయితేనేమో ఏనుగులు లక్ష్మిని అనుభవిస్తాయి కదా, ఇక్కడ లింగాన్ని అభిషేకిస్తున్నారు. లింగాన్ని అభిషేకించేటువంటి గుళ్ళు ఏవైనా శివాలయాలు ఉంటే దాదాపుగా మా పరిశీలనలో చాలా పెద్దలు రాసిన దాంట్లో కూడా ఏంటంటే అవి శైవ మఠాలు అని. ప్రత్యేకంగా ఈ విష్ణుకుండిల కాలంలో శైవ మత శాఖలలో అప్పుడు బాగా అంటే వాళ్ళు ఎట్లా అంటే ఒక శైవ మతాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చినారు. 7వ శతాబ్దం నుంచి మొదలైంది. అప్పుడు ఉన్నటువంటి
శైవ శాఖలో ఈ ఆరాధన రీతిలో కల్ట్స్ అంటారు, ఇవి తేడాలు ఉన్నాయి. అందులో కాలాముకులు, కాపాలికులు, వీరవ్రతులు, మహేశ్వరులు ఇట్లా వీళ్ళంతా ప్రత్యేకంగా శివారాధన కోసమని నిర్మించుకున్నటువంటివి ఉంటాయి. వీటిలో వీడు విష్ణుకుండిల కాలంలోనే మనకు, ఎందుకంటే విజయవాడలో చివరి రాజు వీళ్ళు విష్ణుకుండి రాజు ఉన్నప్పుడు అక్కడి నుంచి మొదలైంది. వీళ్ళు వేయించినటువంటి కొన్ని శాసనాలలో ఉత్పత్తి పిడుగు శాసనాలు అని ఉన్నాయి. ఉత్పత్తి పిడుగు అనే శాసనాలు ఈ కాలాముకులు వేయించినవి అని చెప్పి చరిత్రలో తెలిసింది, అంటే చరిత్రకారులు రాసినారు కూడా. అట్లా ఆ కాలాముకుల శైలి లేదా ఆరాధన రీతులు అనేటువంటివి దానికి ఇప్పుడు శ్రీశైలం ఒక కేంద్రం, కొలనపాక ఒక కేంద్రం, ఆలంపురం ఒక కేంద్రం, బహుశా కీసరగుట్ట కూడా కాలాముకుల కేంద్రం అయి ఉంటుంది అని మనం ఈ శివాలయాలను బట్టి చెప్పొచ్చు, అక్కడ లభించే శిల్పాలను బట్టి చెప్పొచ్చు. అంటే లోపల ఇంకా ప్రత్యేకించి ఇంకే శిలలు శిల్పాలు అంటే అందులో లింగాలు ఉంటాయి, కానీ మనం అవి చూసినప్పుడు మామూలుగా ఏమిటంటే మామూలు పెద్ద గుళ్ళల్లో మనం పూజించడానికి చేసడానికి పెట్టే ప్రతిష్ఠించిన లింగాల పద్ధతి వేరుగా ఉంటుంది. ఇళ్లల్లో పెట్టుకుని పూజించేటువంటి అర్చామూర్తులు అంటాం మనం. పెద్ద పెద్ద లింగాలు కానీ పెద్ద పెద్ద విగ్రహాలు కానీ పెట్టుకోవద్దు ఇంట్లో అని అదొక విశ్వాసం. ఇంత ఉండాలి అంత ఇంత ఉండాలి. రాను రాను అవి చిన్నవిగా మారిపోయినాయి. అంటే ఒకప్పుడు వాళ్ళు ఎక్కడైనా కూడా ఎక్కడ నివాసం ఉంటారో అక్కడ గుడి లాంటి దాన్ని స్థాపించుకొని పూజలు చేసుకునేవాళ్ళు. అది ఇక్కడ కూడా శివాలయాలు చెప్పిన శైవ మఠాలుగా ఉన్నటువంటి వాటిలో కూడా చిన్న లింగాలు, చిన్న నందులు అవి కనపడతాయి. అంటే వాళ్ళు పరిమితంగా ఉన్నటువంటి ఈ శివ భక్తులు వాళ్ళు పెట్టుకున్నటువంటి శివసాధులు ఏర్పాటు చేసుకున్నటువంటివన్నీ ప్రధానమైనటువంటిది వేరే. అది వేరే, వీరు చేసుకున్నది వీళ్ళు వేరే. వాళ్ళ అభిమతాలైన అంటే ఆ శైవ మత శాఖలకు అనుసరించి వాళ్ళు ఏ మతానికి శాఖకు వాళ్ళు దానికి సంబంధించిన వారే ఉంటారో వాళ్ళ పూజా విధానాలు వారు ప్రత్యేకంగా ఉంటాయి, అవి చేసుకునేవాళ్ళు. అట్లా ఇక్కడ చాలా గుళ్ళు కనబడతాయి మనకు. అక్కడ ఉండే ధ్వజస్తంభాలు చూసినా తేడా కనబడతాయి, అక్కడ విన్న విగ్రహాలు చూసినా కనబడతాయి. ఒకటి ఏంటంటే రాతి గుండ్ల మీదనే చెక్కేటువంటి విగ్రహాలు ఉంటాయి, అది పూర్తి శిల్పం కాదు, అని అర్ధశిల్పం అంటాం, ఎంబోజ్డ్ కనబడేటువంటి ఆ శిల్పాలు ఉంటాయి. అట్లాంటిది ఈ కీసరగుట్టలో కూడా మనకు ఒక చోట ఒక రాతి గుండ మీద లక్ష్మీనరసింహస్వామి అంటే చిత్రం ఏంటంటే శైవులు నరసింహస్వామిని తమ మతంలో కలుపుకున్నారు. తర్వాత కాలంలో నరసింహస్వామిని వైష్ణవులు తీసుకున్నారు. దశావతారాల్లో ఒక అవతారంగా నరసింహమూర్తి ఏర్పడ్డాడు. ఇది మనకు ఆ పరిణామాలు తెలుస్తుంటాయి. 5-6 శతాబ్దాల తర్వాతనే ఈ దశావతారాల పద్ధతి వచ్చింది, అంతకుముందు దశావతారాలది లేదు. ఇప్పుడు శివుడికి ఇచ్చిన ప్రత్యేకత అమ్మవారికి ఇవ్వలేదా సార్? ఇక్కడ కీసర్లో ఉంది, అమ్మవారు ఉంటే పక్కన ఉంటుంది, ఉపాలయాలు ఉంటాయి కదా, ఉపాలయాలు పెట్టుకుంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఒకటే, అన్ని చోట్ల అమ్మవారిని పెట్టేటువంటి పద్ధతి లేదు, అన్ని కాలాల్లో లేదు. దేవాలయ వాస్తు పరిణామాలు మారుతున్న కొద్దీ దేవాలయాలు ఏకకూటము, ద్వికూటము, త్రికూటము, చతుష్కూటము, పంచకూటము అని ఇట్లా ఒకే కప్పు కింద ఎన్ని గుడులు ఉంటే అన్ని గుడుల పేరు మీద పిలుస్తాం మనం. ఏకకూటం ఒకటే దేవుడు, ఒకటే ప్రధానమైన గుడి ఉంటుంది, ప్రధానమైన గర్భాలయం ఉంటుంది, అందులో ప్రధానమైన దేవుడు ఉంటాడు. ఇంకెవరిని పెట్టినా వాళ్ళు పక్కకు ఉపాలయాల్లో పెట్టుకుంటారు, అంటే ఆనుషంగికంగా పెట్టుకుంటారు. పక్కన పెట్టుకోవడం ఉపాలయం ఉండాలి అట్లా. ఇప్పుడు మనకు రామప్పలో కూడా 8 ఉపాలయాలు ఉంటాయి, ఒక ప్రధానమైన దేవాలయం 8 ఉపాలయాలు. ఆ పాతకాలం విగ్రహాలు కూడా ఉన్నాయి, కొన్ని విరిగిపోయినవి అన్నీ కూడా దాదాపు 8 స్థానాలు కనబడతాయి. ఇక్కడ కూడా ఉంటాయి, ఇక్కడ కూడా చిన్న చిన్న గుళ్ళు కనబడతాయి. ప్రధాన ఆలయంలో కాదు, ప్రధాన ఆలయము కాకతీయుల కాలంలో పునరుద్ధరణ చేసినారు అంటారు. అందువల్ల మనకు ఆ విశాలమైనటువంటి మంటపం ఇవన్నీ కూడా తర్వాత వచ్చినటువంటివి. అంతకుముందు మాత్రం అది చిన్నదే గుడి. ఇలా సప్తమాతృకలు వీళ్ళందరూ తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు శివలింగాలు అంటే ఇప్పుడు మన చరిత్ర ఉంది చెప్పారు మీరు దాని గురించి. ఇప్పుడు అంటే ప్రతి శివలింగం దగ్గర అంటే ఆ ఆలయాల్లో నందీశ్వరుడు అలా కంపల్సరీ ఉంటాడు కదా సార్, మరి అది ప్రతిష్ఠించిందే కదా నంది. ప్రతి చోట ప్రతి శివాలయంలో నంది ఉండాలనేది రూల్ ఏం కాదు, అది కూడా మళ్ళీ ఆరాధన పద్ధతులు వేరుగా ఉంటుంది. ఇప్పుడు రామాలయంలో ఉంది, నంది బయటే ఉంటాడు,
హనుమకొండ 1000 స్తంభాల గుడి ఉంటుంది. నంది బయటే ఉంటాడు, లోపల ఉండరు. ప్రధానమైన దేవాలయంలో మంటపాలలో ఉంటారు. మంటపాల్లో తీసుకొచ్చి పెట్టేటువంటి పద్ధతిని నంది మంటపాలను ప్రత్యేకంగా పెట్టి ఆ నంది కోసం ప్రత్యేకమైనటువంటి అధిష్టాన పీఠం ఏర్పాటు చేసి పెట్టుకుంటారు. మీరు అది కందూరి చోళుల కాలం నుండి మీరు నల్గొండ వెళ్తే, పానగల్ వెళ్తే అక్కడ మనకు ప్రత్యేకంగా నందుల కోసం అని అధిష్టాన పీఠాలు నందులు ఉంటాయి. కొన్ని చోట్ల ఎన్ని శివాలయాలు ఉంటాయో ఒకే కప్పు కింద 4 శివాలయాలు ఉన్నది. జలాల్పురం అని చతుష్కూటాలయం అంటాం. అక్కడ అన్ని నందులు 4 కనపడతాయి. మరి అన్నింటికి కలిపి ఒకే నంది పెట్టచ్చు. అవును, కొన్ని చోట్ల అట్లా కూడా ఉన్నాయి. పంచకూటాలయం ఒక ఎల్లారెడ్డి కూడా ఉంది, సిద్దిపేట దగ్గర ఉంటాయి. అక్కడ అన్నింటికి కలిపి ఒకటి పెద్ద నంది కనపడుతుంది. అదే సార్, అంటే కీసరగుట్టలో మరి పెద్ద నంది అనేది, ఈ నంది అనేవాడు అధికార నంది అని ఉంటాడు. అది ఇప్పుడు మామూలు చూసే మనకు కనపడేటువంటి ఎద్దు రూపంలో, వృషభ రూపంలో కాకుండా మనిషి రూపంలో కనబడేటువంటి నంది ఉంటాడు. ఆయన అధికార నంది అంటాం. అధికార నంది అంటే శివుణ్ణి చూడడానికి అనుమతించేవాడు. ఆయన ముందు అక్కడ ఉండి అనుమతిస్తాడు. ఇప్పుడేమో ఈ నంది శివుని చూస్తూ ఉండే, శివతత్పరతతో చూస్తున్నాడని చెప్పి చెప్తారు. అందుకనే శివుని చూడటానికి కోసమని ముందు నంది కొమ్ముల నుంచి చూడాలి ఒకటి పెట్టుకున్నారు. ఒక్కొక్క నమ్మకం అంతే. నందులు ఎంత ఉండాలి, నందుల పరిణామం ఎంత ఉండాలి అనేది ఇది శిల్పశాస్త్రంలో ఉంటుంది. ఆ నందుల అలంకరణ బట్టి ఆ మెడలో వేసిన మువ్వలు, గంటలు, తాళ్ళు, ఇవన్నీ అల్లికలు, ఇవన్నిటిని ఒక్కొక్క శైలి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ కూడా కీసరగుట్టలో బాదామి చాళుక్యుల కాలంలో, అంటే విష్ణుకుండల తర్వాత వచ్చినటువంటి బాదామి చాళుక్యుల కాలం నాటి నంది కూడా వేరొక గుడిలో ఉంది. కీసరగుట్టలో చాలా గుళ్ళు పెట్టింది అయితే కాదు, వాళ్ళ టైంలో పెట్టినటువంటి గుడిలో ఉంది కదా, ప్రధానమైన దేవాలయంలో ఉంది. వేరు చోట్ల, చాలా చోట్ల శివార్చనకు సంబంధించినటువంటి చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళల్లో మనకు శివలింగాలు కనబడతాయి, నందులు కనబడతాయి, వేరు కాలాలు అవి కనబడతాయి మనకు. ఇక్కడ శైవమే కాకుండా బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. అట్లనే ఆ మధ్యన ఒక 10 ఏళ్ల కింద అక్కడ ఉండేటువంటి ఆ మ్యూజియం దగ్గర మెట్ల కింద తవ్వుతున్నప్పుడు 12 జైన తీర్థంకర్లు సంబంధించినవన్నీ కలిపి లోహ విగ్రహాలు దొరికినాయి. అట్లాగే మేము పరిశీలన చేసినప్పుడు కొండ కింద ఎదురుగా ఒక మామిడి తోట లాంటిది ఉంటుంది. ఆ మామిడి తోటలో కూడా ఈ దేవాలయాల శిథిలాలు ఉన్నాయి. ఒక దగ్గర వర్ధమాన మహావీరుడు అంటే జైన తీర్థంకరుడు, 24వ జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడుని పెట్టేటువంటి అధిష్టాన పీఠం 3 సింహాలు ఉంటాయి. ఆ 3 సింహాలు ఉండేటువంటి అధిష్టాన పీఠాన్ని మేము గుర్తించినాం. మనం ఇక్కడ జైనం ఉంది ఏందబ్బా అని మేము అనుకుంటున్నప్పుడే మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ అన్ని విగ్రహాలు దొరికినాయి అని చెప్పి. అంటే అప్పటికే అక్కడ జైనం కూడా ఉంది అని. జైనం ఉంది, వాళ్ళు శైవులు. ఇంకోటి ఏంటంటే నేను ముందే చెప్పినాను కదా, ఈ 2వ మాధవవర్మ తండ్రి గోవిందవర్మ బౌద్ధుడు, ఆయన భార్య కూడా బౌద్ధ మతస్థురాలే. అట్లాగే ఈ 2వ మాధవవర్మ కొడుకు కూడా విక్రమేంద్ర వర్మ కూడా బౌద్ధుడే. వాళ్ళు అంటే కుటుంబంలో ఒకటే మతం అందరూ పాటించాలని లేదు, శతమాల కాలం నుంచి ఉంటుంది. ఒకరు వైదిక ధర్మాన్ని అవలంబిస్తే మరొకరు జైనాన్నో బౌద్ధాన్ని అవలంబించేవాళ్ళు. అంత పట్టింపులు లేవు, ఇష్టమున్న మతాన్ని స్వీకరించడం అనేది జరిగింది. ఇక్కడ కూడా మనకు అదే కనపడుతుంది. ఇక్కడ ఏమైనా శాసనాలు దొరికాయా సార్? ఇక్కడ ఒక శాసనం దొరికింది, అది చాలా ప్రధానమైన శాసనం. కేవలం 5 అక్షరాలు ఉండేటువంటి తొలి తెలుగు శాసనం. 5 అక్షరాలు. 5 అక్షరాలు ఏంటి సార్ అది? తొలుచువాండ్రు. తొలుచువాండ్రు అంటే తొలుచువాండ్రు, తొలిచేవాళ్ళు, రాళ్ళు తొలిచేవాళ్ళు కదా, రాళ్ళు తొలిచేవాళ్ళు. దాని విగ్రహాలుగా మలిచే వాళ్ళైనా రాళ్ళను తొలిచే వాళ్ళైనా తొలుచువారు. ఈ తొలుచువారు అనే మాట అది చక్కటి తెలుగు మాట, దానికి ఇంకా తిరుగులేదు. వాండ్రు, ఈ వాండ్రు పదం తెలంగాణలోనే ఉంటుంది. రాండ్రి, పూన్రి, కూసోన్రి, తినుండ్రి అంటాం కదా. ఇది తెలంగాణ యాస అనకూడదు, తెలంగాణ కాదండి, ఇది తెలుగు భాష. ఈ వీళ్ళు ఏంటంటే ప్రాంతీయ భేదాలతో ఇది యాస ఇట్లా అని చెప్పడం తప్పు. అది భాషా పరిణామం ఉంటుంది. ఇక్కడ పుట్టిన భాషకు ఇక్కడి మర్యాదలే ఉంటాయి. వ్యాకరణ రీత్యా కూడా సహజమైనటువంటిది, మంచి పద్ధతే కూడా. ఈ వాండ్రు అనే దాని గురించి పరబ్రహ్మ శాస్త్రి గారు శాసన పరిశోధకులు, ఆయన రాస్తాడు.
ఈవెన్ వాన్రు అనేటువంటిది ఎట్లా పుట్టింది, ఎట్లా రాసినారు, ఆ లిపిలోకి ఎట్లా వచ్చిందని ఇప్పుడు అంటే తొలచువాన్రు అనే పదం దొరికింది అంటున్నారు కనుక అవును. మీరు అంటే విష్ణు కుండలి రాజులు అలాంటి వాళ్ళ టైంలో అయితే ఏ శాసనాలు ఇది లేనట్టే విష్ణుకుండిల కాలం నాటిది. వాళ్ళదేనా? వాళ్ళదే ఆ ఆ, కాలంలో వర్షం. 5వ శతాబ్దం నాటిదే. ఆహా. విష్ణుకుండినులు ఎప్పుడో 3వ శతాబ్దం నుంచి మొదలుకుంటే 7వ శతాబ్దం దాకా ఉన్నారు. ఉమ్. వాళ్ళు చాలా పెద్ద కాలమే పరిపాలించినారు. ఉమ్. వాళ్ళ కాలంలోనే ఇది వేయబడినటువంటి శాసనం. లిపిని బట్టి దాని కాలాన్ని చెప్తారు. ఉమ్. ఇప్పుడు ఇప్పటిదాకా ఏమిటంటే ఉమ్. తెలుగులో తొలి శాసనం రాయలసీమలో దొరికినటువంటి కలమెల్లె శాసనం అని. ఉమ్. ఆ శాసనం అంటే రాజుగారి ఆజ్ఞలాగా ఉంది. ఉమ్. మామూలుగా శాసనం అనగానే ఒక ఆజ్ఞ అని, ఉమ్. కానీ అది శాసనం అనే పేరు ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఇంగ్లీష్లో ఇన్స్క్రిప్షన్ అంటాం. ఇన్స్క్రైబ్ అంటే రాయడం. ఉమ్. ఏదైనా ఒక శాశ్వతంగా ఉండేటువంటి పదార్థం మీద, రాగిరేఖల మీద కానీ, రాతి ఉపరితలం మీద కానీ, ఉమ్. మరి అది రాసినటువంటి దాన్ని, లేఖనాన్ని ఉమ్. మనం శాసనం అని ఒక రూఢి అర్థం. అదే తాళపత్రాల మీద రాసిన తాళపత్రాల మీద శాసనాలు తక్కువ దొరకలేదు, కానీ అవి అది గ్రంథాలు ఉన్నాయి, కావ్యాలు అటువంటి. అవి శాసనాలు అయితే కాదు, అవి గ్రంథాలు. శాసనాలు అయితే తాళపత్రాలు దొరకలేదు. రాగి రేకుల మీద దొరికినవి ఉన్నాయి, రాతి స్తంభాల మీద దొరికినాయి, రాతి ఉపరితల మీద చెక్కినవి ఉన్నాయి. ఇది కూడా ఒక లేఖనం, రాతి మీద రాసిన రాత. ఇది తొలి తెలుగు రాతి రాత, తొలి తెలుగు శాసనం. ఇప్పుడు ఇక్కడ మరి శివరాత్రి టైం అయినా సార్, ఇంకేదైనా పండుగ శివరాత్రికి ఇప్పుడు శివాలయంలో ఎక్కడ జరిగినా, ఏవి జరిగినా కూడా. ఇంకోటి అంటే శివరాత్రి అంటే మాస శివరాత్రులు ఉంటాయి, మహాశివరాత్రి ఉంటుంది. కాబట్టి శివరాత్రుల కోసం పూజించడానికి కోసం ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్కరి అంటే వాళ్ళ కులాన్ని అనుసరించి, మతాన్ని అనుసరించి, అభిమతాన్ని అనుసరించి పూజా పద్ధతులు అనేవి వేరువేరుగా ఉంటాయి కదా. కాబట్టి వాళ్ళు కొంతమంది మాస శివరాత్రులు చేసేవాళ్ళు మహాశివరాత్రి జనం అందరికీ తెలిసిన అందరికీ కలిపి ఉంటుంది, ఒక పెద్ద జాతర. ఇప్పుడు కీసర్లో చేసేది మహాశివరాత్రి జాతర, పేద లింగానికి అభిషేకం చేయడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. సార్ ఇప్పుడు ఇక్కడ పురావస్తు శాఖ నిర్వహించిన తవ్వకాల్లో ఏదైనా ప్రత్యేకంగా ఇది అని చెప్పుకోవడానికి ఏమైనా దొరికిందా సార్? పురావస్తు శాఖ తవ్వకాలు అయితే 1975 నుంచి మొదలై 5 విడతలు 5 సీజన్లో చేసినారు. చాలా విశేషాలు, నాణాలు దొరికినాయి, టెర్రకోట వస్తువులు, కుండ పెంకులు, పూసలు, చిన్న విగ్రహాలు. ఒక స్ఫటిక లింగం దొరికింది ఇక్కడ, ఎక్కడ దొరకలేదు. స్ఫటికలింగం చిన్నది, చాలా చిన్నది, కానీ అట్లానే ఒక 10 సెంటీమీటర్ల ఎత్తైన ఒక రాతి పలకం దొరికింది. దాని మీద ఉన్నటువంటి దేవతను నగ్న కబంధ అంటాం. నగ్న కబంధ, నగ్నంగా ఉంటుంది, కాళ్ళు ఎత్తుకొని మోకాళ్ళ మీద కూర్చుంటుంది, నగ్నంగా ఉంటుంది. తల స్థానంలో తామర పువ్వు ఉంటుంది. ఆమెకు అటు పక్కన పైన ఒక సింహం, కింద ఒక మనిషి కనబడతాడు. ఈ దేవతను నగ్న కబంధ అంటారు. కొంతమంది అదితి అంటారు. అమ్మ దేవత, మాతృదేవత పలకం ఇది. మాతృదేవత పలకాలు మాకు వేరే చోట సింగరాయలు ఉద్యాన దగ్గర కూడా బౌద్ధ స్తూపము ఇటుకలలో మాకు ఒక పలకం దొరికింది, అది కూడా సమానం. అట్లాగే నాగార్జున కొండలో దొరికింది. మనము ఈ కీసరగుట్టలో దొరికిన ప్రాచీనమైనటువంటి ఈ దేవాలయ వస్తు విశేషాల సంబంధించి చూసుకుంటే నాగార్జున కొండతో పోల్చవచ్చు. అట్లాంటి అంత ప్రాచీనత వీటికి ఉంది. ఇప్పుడు మనకు దొరికినటువంటి ఆ పలకం కూడా, అమ్మదేవత పలకం కూడా అంత ప్రాచీనమైనదే. 9 అంగుళాల పలకం, అది రాతి పలకం, కానీ ఒక అద్భుతమైనటువంటి అంటే ఒక ఫిలాసఫీ. ఇదేంటంటే ప్రజనన పద్ధతి, అంటే తల్లిని పూజించే పద్ధతి. అంటే సృష్టికి కారణం. ఏ కాలంలో దాన్ని నిర్ధారించారు అది ఆ పలకం? ఇది 4వ శతాబ్దం. 4వ శతాబ్దం. ఇంకా ప్రాచీనమే అవుతుంది, కానీ ఇంకా బయటకి ఏమి రాదు. అటువంటి శిల్పం దొరకడం అరుదు. దీంతో పాటు అక్కడ ఈ దేవాలయ నిర్మాణంలో వాస్తుకు సంబంధించిన విశేషాలు దొరికినటువంటిది ఒక మట్టి పాత్ర దొరికింది. ఆ మట్టి పాత్ర మీద 6 బొమ్మలు, ఆ తర్వాత సర్పాలు చుట్టుకొని ఉంటాయి. అట్లానే వీళ్ళు వాటిని ఏమంటారంటే పంచభూతాలు అని, ఈ దేవతలని, స్త్రీ మూర్తులని.
దీన్ని గర్భాపాత్ర అన్నారు. ఈ గర్భాపాత్ర ఎక్కడా దొరకలేదు మనకు, ఇక్కడే దొరికింది. గర్భాపాత్ర తల్లి గర్భానికే సంకేతం. ఇందాక చెప్పినటువంటి మనం చెప్పిన నగ్న కబంధ ఆమె తల్లి. అంటే సృష్టిలో మొట్టమొదట పూజించబడిన దేవత ఎవరన్నా ఉన్నారంటే తల్లి. ఎందుకంటే ప్రతి మనిషి తాను ఎట్లా ఈ భూమి మీదకి వచ్చినానని తెలియదు, తల్లి ద్వారా వచ్చినని తెలిసిన తర్వాత వెంటనే తల్లిని పూజించడం మొదలుపెట్టినారు. ఇప్పుడు ప్రపంచమంతటా కూడా అమ్మ దేవతలు ఉన్నారు. ఏ దేశానికి వెళ్ళినా, ఏ దేశ చరిత్ర చూసినా అమ్మ దేవతలు తప్పనిసరిగా కనబడతారు. పంట దేవతలు ఉంటారు, అమ్మ దేవతలు, వీళ్ళందరూ ఉంటారు, అమ్మ దేవతలు అంతా. ఇక్కడ కూడా మనకు కీసరగుట్టలో ఒక అద్భుతమైన అమ్మ దేవత విగ్రహం దొరికింది. ఇటువంటి ఆలంపురంలో కూడా దొరికినాయి, ఇంకా చాలా చోట్ల దొరికినాయి. కానీ ఇది ప్రాచీనమైనది కాబట్టి దీనికి గౌరవం, విలువ మనం ఇవ్వాల్సినట్టు. అది మన దగ్గర దొరికింది. తెలంగాణలో కీసరగుట్టలో దొరికినటువంటి ఈ విగ్రహం మన చరిత్రకు చాలా ఒక అపురూపమైనటువంటి వస్తువు, పురావస్తువు. ఇప్పుడు అది అమ్మవారి రూపంగా ఎలాగాని మనం అనుకోవడానికి ఏ టెంపుల్ కట్టాలని అమ్మవారు మీరు ఒకటి, దేవాలయ నిర్మాణం అనేది తర్వాత చాలా కాలం తర్వాత వచ్చింది. దేవాలయ నిర్మాణం ఈ అమ్మ దేవతా పలకం కూడా అది ఒక గుడిలో ఉండాలని ఏం లేదు. వాళ్ళు ఎక్కడ పూజిస్తున్నారో అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు శిలింగాలు అన్నమాట. ఇప్పుడు అవి ఎక్కడ పెట్టారు సార్? ఇప్పుడు మరి అది ఇప్పుడు అంటే ఈ పురావస్తు శాఖ వాళ్ళు తవ్వినవి వాళ్ళ దగ్గరే ఉంటాయి. అంతే. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ వాటిని పెట్టడానికి దానికి ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేసినారు. మ్యూజియంలో చాలా కాలం ఉండేది. ఇప్పుడు మనం చూడటానికి అవి ఉన్నాయి. ఇప్పుడు మనం పురావస్తు శాఖ వాళ్ళని అడిగి మనం చూడటానికి స్ఫటికలింగం అన్ని కూడా అక్కడ అన్ని వాళ్ళ నాణ్యాలు ఉన్నాయి అక్కడ. అట్లా ఇటుకలు అని ఇవన్నీ మనం అయితే అక్కడ కీసరగుట్టకు వెళ్తేనే ఇటుకలు అవన్నీ కనబడతాయి. ఈ జైన విగ్రహాలు కానీ, ఇప్పుడు ఈ నగ్నకబంధ విగ్రహం కానీ, స్ఫటికలింగం కానీ ఇవన్నీ పురావస్తు శాఖతోనే కనబడతాయి. ధన్యవాదాలు సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా 6 టీవీ ప్రేక్షకులకు కేటాయించి చక్కగా కీసరగుట్ట గురించి చాలా చక్కగా వివరించారు. నమస్కారం సార్. నమస్తే. చూసారుగా, ఇది ఇవాల్టి ఇతిహాసంలో కీసరగుట్ట గురించి తెలుసుకున్న విశేషాలు. మరో ఎపిసోడ్లో మరో ఆలయం గురించి తెలుసుకుందాం. నమస్తే.